హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈజీగా అండ్ ఫాస్ట్‌గా ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకున్న టైంలో ఈ అటుకుల పోహ ట్రై చేయండి. అండ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సినన్ని అటుకులు తీసుకొని వాటర్‌తో వాష్ చేసేసుకొని వాటర్‌లో పోసి నానబెట్టుకోవాలి. మరి అటుకులు ఎక్కువసేపు నాననిస్తే ముద్దలాగా అవుతుంది. ఒక 2, 3 మినిట్స్ అయితే సరిపోతుంది. అలా నానిన అటుకులని ఆనియన్స్‌లో వేసేసుకొని తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక 4-5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మరసం వేసి కలిపేసుకుంటే రెడీ. ఈజీగా అండ్ ఫాస్ట్‌గా అయ్యే టేస్టీ అటుకుల పోహ రెడీ.